పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదినం సందర్భంగా కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సందర్భంగా పెద్ద ఎత్తున కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని పుట్ట మధుకర్ పాల్గొని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ మండల స్థాయి సమావేశంలో పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంతినికి కాంగ్రెస్ పార్టీకి 40 ఏళ్లుగా అధికారం ఇస్తే మంతిని అభివృద్ధి చేసింది ఏమీ లేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అంతేకాకుండా ప్రస్తుతం మంతిని నుండి ఎమ్మెల్యేగా గెలిచి మా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల సిఆర్ బాబు 16 నెలల్లో 16 పైసల అభివృద్ధి కూడా చేయలేదంటూ కూడా విమర్శించారు. అంతేకాకుండా శ్రీపాద ట్రస్ట్ ద్వారా చేసేటువంటి సేవలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. శ్రీపాద ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి డబ్బులను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఖర్చు చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అంతేకాకుండా పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపైన బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య నేతలపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా సరైన సమయంలో సరైన రీతిలో కూడా పోలీసులకు అలాగే ఎవరైతే కుట్రపూరితమైన కేసులు చేస్తారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా వారికి సరైన బుద్ధి చెప్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్నటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్లు ఫ్లెక్సీలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఫోటో పెట్టలేదంటూ కూడా దళిత సంఘాల నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి వాళ్ళు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాజీ రహదారి పైన రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇలాంటి దళిత నాయకునికి ఘోర అవమానం చేసినటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాల నాయకులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా అవగాహన ర్యాలీ చేపట్టారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుండి అయ్యప్ప టెంపుల్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క ర్యాలీలో వైద్య సిబ్బందితో పాటుగా స్థానికులు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా శుభ్రతను పాటించాలి. రానున్నది వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఇంటితో పాటు కూడా పనిచేసే పని స్థలాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మురుగునీరు కానీ ఇతర నీరు కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు నివారించడం ద్వారానే నివారణ ఒకటే మార్గం అంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా రానున్న వర్షాకాల నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఒక రోజును ప్రత్యేకంగా కేటాయించుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.